సీఎం గారి సెక్యూరిటీ చూసాము, డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీ చూసాము, ఇట్లా చేపెట్టి అడ్డు పెడతారు. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా గూడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దడంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాక్ లో ఇట్లా పుట్టాడు, అంటే తోసాడా అంటే అదే క్రమంలో కాకుండా పుట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను, ఏంటంటే కొడతాం ఏంటి ఇట్లా మాట్లాడతాం ఏంటి అనగానే అని సార్ వెంటనే రంగరాకృష్ణ గారు ఆయన కూడా వీళ్ళు మా మాట్లాడట్లేదు సార్, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, నేను కూడా కంప్లైంట్ చేస్తాను అన్నారు. ఈ లోపు నాకు కొంచెం ఆ పెయిన్ మీద కొంచెం వెనక్కి తగ్గేసరికి కొంచెం కార్యకర్త కొంచెం పెయిన్ అన్నాననే కార్యక్రమం అసలు కొంచెం పక్కన తీసుకెళ్ళి కొంచెం మందలించడం జరుగుతుంటే, మీరు ఇందాక ఇక్కడ చూశాను నేను పెమ్మసారి గారి సిబ్బందిపై జనసేన నాయకులు అటువంటి దాడి ఏం కాదు, అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది, నువ్వు ఇట్లా చేయకూడదు. రఘురామకృష్ణరాజు గారి సెంట్రల్ సెక్యూరిటీ అంట, జనరల్ సీఎం గారి సెక్యూరిటీ దగ్గర ఇట్లా చేయడ్డు పెడతారు ముందుకు రాకూడదని. కానీ ఇతను వెనక ఆయనకి మాకు చాలా గ్యాప్ ఉంది, మేము ఇంకా వెనక మినిస్టర్ నడుచుకుంటాను, ఆయన కూడా చూస్తుంటారు. ఆయన కూడా ఒకసారి షాక్ అయ్యారు, షాక్ ఆయన మందలిచ్చారు, అబ్బాయి తప్ప ఇట్లా నువ్వు కొట్టకూడదు అంటే కొట్టాడు. అది నెట్ల దాని మీద అతను ఇట్లా కొట్టడం తప్ప నువ్వు కొడతావేంటి, అది కార్యకర్తలని నాయకులని కొట్టకూడదు అని చెప్పి మేము అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా నేను అతని గురించి చెప్తానండి, కొంచెం ప్రవర్తన మారని చెప్పారు. అది వివరిస్తా ఉంది, ఎందుకంటే అతనిపై దాడి చేయటాలు కానీ దాడి చేసేటువంటి సెక్యూరిటీ వాళ్ళు అంటే సెక్యూరిటీ మేము అట్లా గౌరవిస్తాం, ఎందుకంటే వాళ్ళు వీఐపీని సెక్యూర్ చేయడానికి వస్తూ ఉంటారు. వీఐపీలు ఎట్లా గౌరవం చూసుకున్నారో మాకు కూడా తెలుసు. సో ఇందులో రఘురామకృష్ణ గారు ఒకవేళ రఘురామకృష్ణ గారు అన్న దాని గురించి బాధపడుంటే మేము ఆయన సారీ చెప్పి సెక్యూరిటీ చేసింది మాకు తప్పు, సెక్యూరిటీ మీద యాక్షన్ తీసుకునే విధంగా రఘురామకృష్ణ గారు కూడా ప్రయత్నం చేయాలని ఆయన కోరుతారు.